అత్తగారు ఈరోజు ఏం వండుతున్నారు? ఈరోజు ఇది సముద్రం చేపలు ఇవి కూడా ఇసుక దొంతులు అంటారు వీటిని. వీటికి ఏంటంటే ఫ్లెష్ ఎక్కువ ఉంటుంది, కండ బాగుంటది. అంటే చేప కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. దీని ముళ్ళు ఒకటే ఉంటాయి, పెద్ద ఎక్కువ ముళ్ళు ఉండవు. కానీ దీనికి ఏంటంటే ఇది ఈ కొరమేన్ లాగా దీనికి ఫ్లెష్ ఎక్కువ ఉంటది అనమాట. అదే కొరమేన్ కూడా ఇలాగే ఉంటది కదా. కొరమేను మన చెరువుల్లో పెంచినవి కొరమేన్ ఉంటది కదా, దానిలాగే దీనికి కూడా ఫ్లెష్ ఎక్కువ ఉంటది అనమాట, కండ ఎక్కువ ఉంటది. ఈ ఇసుక దొంతులు అంటారు వీటిని, సముద్రం చేపలు అనమాట. నేను మొదటిసారి ఇసుక దొంతులు లేదు, మా అన్నయ్య వాళ్ళు వండుకుండేవారు, తెలుసు నాకు ఈ చేప. మరి దీని గ్రేవీ అదే మొన్నట్లాగా మిక్స్ చేసి పెడతారా లేకపోతే ఇది మిక్స్ చేసి కాదు, లైట్ గా పులుసే పెడతాము. కాకపోతే నేను ఏంటంటే ఇదిగో చింతకూర మన గార్డెన్ లోది, చింతకూర వేస్తాను. చింతకూర వేస్తాను. చింతకూర వేసిన తర్వాత ఒకవేళ పులుసు చాలిపోతే, అదే పులుపు చాలిపోతే అప్పుడు చింతపండు ఇదిగో చింతకూర తీసుకొచ్చి బాగా నలిపేస్తే ఆ కాడలు వచ్చేస్తాయి. కాడలన్నీ తీసేసాను, ఫ్రెష్ అనమాట మన గార్డెన్ లోది. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ఇదిగో ఇక్కడ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటో, నాది ఫిష్ తయారు చేసే పేస్ట్ అనమాట. అల్లం వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, మసాలా కాదు ధనియాలు, జీలకర్ర, గసగసాలు, ఆ పేస్ట్ అనమాట. ఇది ఎన్ని ఉల్లిపాయలు తీసుకున్నారండి? రెండు ఉల్లిపాయలు తీసుకుంటాం అంతే, అంతకంటే ఎక్కువ లేదు. అంటే కూర ముక్కలు ఎక్కువ ఉన్నాయి కదా, అందుకని మామూలుగా అయితే ఒక ఉల్లిపాయ సరిపోదు, కొంచెం అయితే. ఇప్పుడు మరి ఇంట్లో చుట్టాలు ఉన్నారు కాబట్టి కొంచెం ఎక్కువ చేద్దామని ఉల్లిపాయలు 2 తీసుకున్నాను. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. మీరు రైస్ బ్రాండ్ వాడతారండి, రిఫైండ్ ఆయిల్ వాడతారా? రిఫైండ్ అసలు వాడడం మానేసాము, రైస్ బ్రాండే వాడతాం అనమాట. రైస్ బ్రాండే వాడతాం, రిఫైండ్ ఆయిల్ వాడతలేదు. మాకు ఇక్కడ బాగానే దొరుకుతుంది, ఇక్కడ మిల్లు ఉంది, రైస్ బ్రాండ్ ఆయిల్ అక్కడ తీసుకుంటామండి. ఇదే కూరలు మట్టి చెప్పులు వండుకుంటే చాలా బాగుంటాయి. మట్టి చెప్పులు కానీ కొనాలి, దొరకట్లేదు. అవి ఇక్కడ మన ఊర్లో ఉండే కానీ ఒకప్పుడు ఉండలేదు. ఎప్పుడైనా వైజాగ్ వెళ్తాం కదా, అనకాపల్లి దాటిన తర్వాత అనకాపల్లి ముందున అక్కడ పెట్టి అమ్ముతూ ఉంటారు, అప్పుడు తీసుకోవాలి. ఇవి కాసేపు చెప్పాను కదా మనం బ్రౌన్గా ఇవి వేగిన దాకా రోస్ట్ చేసుకోవాలి. ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం టమాటాలు కూడా వేసేద్దాము. ఇది కొత్తిమీర లాస్ట్లో గార్నిష్ చేయడానికి. ఏ సీజన్లో అవి వాడుతుంటే మంచిది కదా మనకి, ఎందుకంటే ఈ చలికాలంలో కొత్తిమీర అవి బాగా వస్తాయి. అఫ్కోర్స్ మన గార్డెన్లో కూడా వేసామనుకోండి, ఇంకా అవి ఎదుగుతున్నాయి మొలకలు. ఇప్పుడు గార్డెన్లో కూడా చాలా ఆకుకూర మొక్కలు వేసాను, అవి ఇంకా కొంచెం వస్తున్నాయి. కొత్తిమీర వస్తుంది, 2 టబ్బల్లో వేసాను. పుదీనా కూడా చాలా ఎక్కువ ఉన్నారు. పుదీనా కూడా ఉంది మన గార్డెన్. పుదీనా రైస్ ఒకసారి చేద్దాం. అదే నేను ఒకసారి తీసుకొచ్చేసి వాడేస్తుంటాను, ఇంతకుముందు నేను ఎక్కువ వాడేదాన్ని, దాన్ని దొరికినప్పుడల్లా తీసుకుందాన్ని. పుదీనా రైస్ స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఏం లేవనుకో, ఆకలి వేస్తుంది అనుకో, అన్నం ఉంటే చక్కగా పుదీనా రైస్ నిమిషాల్లో చేసేస్తాను అనమాట. నేను డైరెక్ట్గా కిచిడీ టైప్లో చేసేస్తాను. కిచిడీ కాదు, చాలా ఈజీగా రైస్ ఉంటే వేలో చేసేసుకోవచ్చు. పుదీనా రైస్ టేస్ట్ కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, ట్రై చేద్దాం. పుదీనాలు కొంచెం అది ఆల్రెడీ ఇంట్లో ఉందండి డబ్బాలో, మొన్న ఇచ్చింది. నేను 2 సార్లు వాడాను, చేసి చూపిస్తాను. అన్నం ఉంటే సగం వాడాను, ఇంకా సగం ఉంది కొద్దిగా. కొంచెం అన్నం ఎక్కువ ఉండండి. రాజపాలు వెళ్ళారు కదా హెయిర్ కట్ చేయడానికి, డబ్బా ఇచ్చాడు కదా, ఆ డబ్బాలో పెట్టాను నేనే. ఎక్కువ ఇచ్చాడు, 2 కార్లు ఇచ్చాడు, నేను మొత్తం వచ్చేసి పెట్టాను. క్లాత్ ఇది కొనుక్కున్నారా? ఎందుకంటే క్లాత్స్ అలా ముడిపోతూ ఉంటాయి, కిచెన్లో వాడుతూ ఉంటాయి, చిరాగ్గా ఉంటుంది, అది నల్లగా అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు కొత్తగా పేపర్ టిష్యూస్ వస్తున్నాయి కదండి, పేపర్ టిష్యూస్ అంటే క్లాత్ టైప్ వస్తున్నాయి, వాష్ వస్తున్నాయి. అది రోజు తెప్పించుకోవాలి, చూసాను. మాటిమాటికి మనం అది రీయూజబుల్ అని, రీయూజబుల్ 100 పేపర్స్ వస్తున్నాయి. బాగుంది, చూసాను నేను కూడా. 10సారి ఆర్డర్ పెడదాం అనుకున్నాను, మర్చిపోతున్నాను. చూసాను, నేను తెప్పిద్దాం అనుకున్నాను. ఎందుకంటే అది రీయూజబుల్. పైపు దగ్గర కొంచెం సోప్ పెట్టి కట్ చేసుకుంటే మళ్ళీ యాజ్ యూజువల్గా తయారవుతుంది. అది అదే నేను తెప్పిస్తాను. కిచెన్ స్టవ్కి ఒకటి, సింక్కి ఒకటి, టేబుల్కి ఒకటి, ఫ్రిడ్జ్కి ఒకటి, అంటే ఒక 4-5 తీసుకొని పెట్టేసుకోమంటున్నాం. ఇది మనకి పేస్ట్ వేసేస్తాము. ఇది మరి ఎక్కువ అక్కర్లేదు, చెప్పాను కదా. మరి మనకి దేశీ పద్ధతుల్లో చక్కగా
బాగా డైజెషన్ అయ్యేటట్టు ఉండాలి అనుకుంటే ఊరికే మసాలా ముద్ద ఊరికే వేసేయకూడదు, కొంచెం తగు మాదిరిగా వేసుకుంటే చాలు. ఇది కొంచెం వాసన పోయిన దాకా కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనం ఇది కూడా చింత చిగురు ఇది కూడా కొంచెం మీకు ఇంతే వచ్చింది, ఇంక ఇప్పుడు సీజన్ కాదు కదా, ఆ కొమ్మల్ని కట్ చేసేసాను, కొంచెం వచ్చింది వేస్తున్నాను. చాలా వస్తుంది చింత చిగురు మన గార్డెన్లో 3 చెట్లు ఉన్నాయి. చూసాను కానీ అది ఎలా కోస్తా నాకు ఐడియా లేదు, కానీ చిగురు అంటే ఆకు ఎలాగ పుల్లగా ఉంటుంది కదా, అది ఏం కాస్ట్ పప్పు యాక్చువల్లీ చింత చిగురు పప్పు అంటారు కదా, ఎక్కువ పప్పులు చేపల్లో కూడా వేసుకుంటే బాగుంటుంది. మన విశాఖపట్నంలో ఎక్కువ పప్పులే కదా, శనివారం వచ్చిందంటే చాలు చింత చిగురు పప్పు లేకపోతే పప్పు చారు ఇట్లా వేసుకుంటారు. పుల్లగానే ఉంది ఇంకా చింతపండు పడగానే. చిగురు ఫిష్ కర్రీ, చేపల పేరు ఏంటన్నారు? ఇసుకదొంతులు. అదే మన కొరమేను పేరు ఎలాగ ఉంటుందో అలా ఉంటుంది. పేరు కొత్త కానీ కొరమేను బట్టి మంచి డిమాండ్ కదండి. కొరమేను కాస్ట్లీ, అదే దానిలోకి దీనికి ఫ్లెష్ ఎక్కువ ఉంటుంది, ఫ్లెష్గా ఉంటుంది. దాని షేప్ ఒకలా ఉంది, దీని షేప్ ఇంకోలా. షేప్ వేరే, అది నల్లగా ఉంటుంది అనుకో, కానీ ఫ్లెష్ దానిలాగే దీనికి ఉంటుంది. బెంగాలోకి ఆ చేప విలువ తెలియక సరిగ్గా తినరు, ఎంతసేపు ఆ శీలావతి లేకపోతే ఆ కట్ల లేకపోతే ఏంటిది రుహు ఇవే, లేకపోతే ఇగో ఇదేంటి జల కూడా తింటారు వాళ్ళు. మనం తినం, మన నడుము పట్టేసుకొని తినమండి. ఎందుకంటే మా అమ్మగారు కూడా కొన్ని చేపలు ఉండేవారు కదా, సముద్ర చేపలు కూడా. అంటే మనకి ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకి పట్టేస్తాయి, నడువులు పట్టేస్తాయని పెట్టరంట ఇది. పట్టుకొని నేను అదే కారం 1.5 ఎక్కువ అక్కర్లేదు, 2 స్పూన్లు. అంటే ఇప్పుడు గ్రేవీ టైప్ చేస్తున్నారండి? గ్రేవీ టైప్ ఆల్మోస్ట్ వాళ్ళు కొంచెం వాటర్ వేస్తాం, అంటే పుల్లగానే ఉంది. ఇది చింత చిగురు పుల్లగానే ఉంది. ఇది కొంచెం వేసిన వెంటనే కలిపేసుకుంటే ఎరకోకుండా ఉంటుంది, లేకపోతే ముక్క గట్టిగానే ఉంది, కొంచెం ముక్క గట్టిగానే ఉంటుంది. కొంచెం వేసిన వెంటనే కలిపేసుకుంటే మనకి. ఎన్ని చేపలు అండి ఇప్పుడు? అంటే మొత్తం సెట్ అలాగా బుర్ర ఈ చిన్నగానే 2 బుర్రలు కనిపిస్తున్నాయి, అయితే 2 చేపలు అయ్యి ఉంటాయి. చిన్న సైజ్ కదా, కొంచెం కొంచెం చిన్న సైజ్ అంటే వస్తాయి, అంత సైజులో వస్తాయి అన్నమాట. బాగానే ఉంది, పులుపు సరిపోయింది. ఇంకా మనం చింతపండు వేయాలి. కారం సరిపోతుంది. కారం అదే చూస్తున్నాను, అంటే చింత చిగురు వేసాం కదా, అందుకనే అది గ్రీన్ కలర్ వస్తుంది. అదే ఆకు వేస్తే కంపల్సరీ కలర్ మారిపోతుంది, అందుకనే నీకు కలర్ఫుల్ గా కనిపిస్తలేదు. గ్రీనిష్ ఉడికిపోయి తేలిపోయినప్పుడు అప్పుడు వస్తుంది, ఆటోమేటిక్ వచ్చేస్తుంది రెడ్ కలర్. కొంచెం వేస్తాము కారం, ఇంకొకటి కాశ్మీర్ మిర్చి ఉంది కదా, కాశ్మీర్ మిర్చి కూడా వేయచ్చు కలర్ కోసం. కాశ్మీరీ మిర్చి అది మీ దగ్గర చూసాను, నాకు రెడ్ కావాలంటే ఇదే వేసేదాన్ని తీసుకొని. కర్రీ ఎర్రగా ఉండాలి అంటే అదొక సాటిస్ఫాక్షన్, అంటే కూర కలర్ చూసి తింటారు ఎవరైనా. అదే కాశ్మీరీ మిర్చి చేసేసుకుంటే మనకి ఆల్రెడీ ఇది కారం సరిపోతుంది, పచ్చిమిరపకాయలు వేస్తాం కదా. కాశ్మీరీ మిర్చి చేసుకుంటే కొంచెం కలర్ఫుల్గా వచ్చేస్తుంది మనకి. అది ఇంకా ఇది ఒక 10 నిమిషాలు చూసుకున్నారా? ఉప్పు సరిపోయింది, ఎలాగ ఉప్పు తక్కువ వేస్తారు కదా, సరిపోయింది ఆల్మోస్ట్. అది ఓకే, బాగానే ఉంది, పులుపు కూడా ఇంచుమించుగా సరిపోయింది. సో మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అంటే చాలా మంది ఎలా సంపాదిస్తున్నారో నాకు ఈ క్వశ్చన్ మార్క్, కానీ ఇప్పుడు అర్థమైంది. ఈ వచ్చిన తర్వాత టెక్నాలజీని ఎలా కూడా వాడుకోవచ్చు. అంటే ఇప్పుడు జోష్న ఆ వైరాగాన్ని షూట్ చేస్తున్నట్లు, లేకపోతే కాశీని పండుకొని ప్రూవ్ చేసి వీడియో తీసి చూపిస్తున్నట్లు, దీపా కాశీని నిరూపిస్తున్నట్లు అన్ని ఆల్మోస్ట్ మనం ఆ ఫోటో తీసుకుని నాకు ఇలా కావాలంటే చేపించేస్తుంది. ఎవరిని శ్రీధర్ని కిడ్నాప్ చేసినట్లు జోష్న, ఇంకా అన్ని మనం మల్టిపుల్ గా ఎందుకంటే ఆ వచ్చిన ఫోటో వీళ్ళకి యాక్సిడెంట్ అయినట్లు, దీపా కార్తిక్ కోర్టుకి వెళ్తూ యాక్సిడెంట్ అయిన దీపా కార్తిక్ అలా చెప్తే ఆటోమేటిక్ గా ఇచ్చేస్తుంది. నాకు అనిపించింది ఇది బాగుంది కదా, ఇన్ని రోజులు ఇంత కష్టపడుతున్నాం మనం అవసరంగా అనుకోండి. సింపుల్, మీకు కూడా అలాగే చెప్పక్కర్లేదు ఇంకా. అది
మనం ఏదో కూడా వాడుకోవచ్చు కానీ ప్యాకేజ్లు తీసుకోవాలి అట్లలో. అదేలే. అంటే మనం సెపరేట్ దానికి ప్యాకేజ్ తీసుకోవాలి దానికి. నేను ఇంకా అంత దాని మీద బుర్ర పెట్టలేదు ఇంకా. మావాడు అంటున్నాడు ఇలా లేట్ చేయకుండా 2-3 పెట్టే అయ్యే పడి ఉంటాయి కదా, ఎందుకు వచ్చిన బాధ, లక్కీగా అయ్యింది అనుకో, దీంట్లో 10 దాంట్లో 10,000, దీంట్లో 10,000 దాంట్లో 10,000 వస్తాయి కదా, దీంట్లో 10,000 దాంట్లో 10,000 దాంట్లో 10,000 వస్తాయి కదా అంటారు. అంటే ఒక దాని మీద నమ్ముకొని ఉండకూడదు. అంటే అవునండి, $100 ఇప్పుడు ఒక వీడియో ఇప్పుడు $20,000 వచ్చింది అనుకోండి, $14 వచ్చేస్తాయి, $10 నుంచి $14. అలా అట్లీస్ట్ వారానికి 4-5 వీడియోలు పెడతాం. ఒక్కొక్కటి $10 పెట్టుకున్నా 8, 12, 16 వీడియోలు 20 వీడియోలు పెడతాం. ఒక్కొక్కటి $10 వేసుకున్నా $200 అయిపోతుంది కదండి. సింపుల్. మీ దానికి ఎక్కువ వస్తాయి, $200 అంటే మీకు డబ్బులు ఎక్కువ, డబ్బులు కౌంట్ ఎక్కువ అవుతాయి. అంటే ఒకసారి లెగిసింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1 సబ్స్క్రైబర్లు వచ్చారు ఓ 15 డేస్కి, తర్వాత ఇంకే వీడియో పెట్టినా కూడా ఆటోమేటిక్గా లెగుస్తుంది. మీకు ఇంకోటి ఏం చేస్తానంటే, రోజు సాయంత్రం పూట మీకు పొలిటికల్ టాపిక్ తీసుకుంటాను, డైలీ హంట్లో దీనికి చిన్న సొన కూడా ఇచ్చాడు, సొన కూడా ఉన్నాయి, అవి కూడా మనం వేసేసుకుందాం ఇందులో. చిన్న సోన, చిన్న సోన. దీనికి పెద్ద సోన ఉండదు, ఎందుకంటే చెప్పాను కదా ఇది చిన్న చేప అని కాదు, ఇది ఫ్లెష్ గా ఉంటది. కొన్ని చూడు పొట్టంతనే, ఇప్పుడు చైనా చేప ఉందనుకో పాండ్స్, దానికి మొత్తం ఎంత సొన ఉంటది అట్లా అన్నమాట. ఇది ఏంటంటే ఇది ఫ్లెష్ గా ఉంటది కాబట్టి ఫిష్, దీనికి సొన చిన్నది ఉంటది. ఫ్లెష్ గా ఉన్న ఫిష్ దేనికైనా సొన చిన్నగా ఉంటుంది అదనమాట. ఇంకొక 5 minutes తిప్పండి. ఆల్మోస్ట్ అయిపోయినట్లు చేపలు చాలా ఫాస్ట్గా ఉడికిపోతాయి. ఒక్క నిమిషం. ఇప్పుడే పిలవాలి. ఏం చేస్తారంటే ఇప్పుడు చేపల కూర వండుతూ మామూలుగా మీ మట్టుకు కొంచెం వేస్తాం టేస్ట్ కోసం, మళ్ళీ లాస్ట్లో కొంచెం వేసుకుంటే మనకి ఆల్మోస్ట్ అలా అయిపోయినట్టే. ఇక పులుసు ఇంకా కొంచెం లైట్గా ఉంది, దీనికి గ్రేవీగా ఉండాలి. కట్టేనా? సిమ్లో పెట్టేస్తాను. సిమ్లో పెట్టేస్తాం కాసేపు. మరి కొంచెం గ్రేవీ కావాలంటే సిమ్లో పెట్టాలి. ఏంటి కొంచెం తిక్కు ఉండాలి, కొంచెం గ్రేవీ. అత్తయ్య గారు ఏం కూర అండి? అదే ఇసుక దొంతుల కూర ఇందాకలు చేస్తాను కదా, అదే. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇసుక దొంతు అది లాంగ్ వీడియో పెట్టాను, అందులో చూడండి. ఇది చెప్పాను కదా, ఇది చాలా బాగుంటది, ఫ్లెష్గా ఉంటుంది, మన కొరమెన్ లాగా. సో మీరు కూడా చేసి ట్రై చేయండి. లాంగ్ వీడియో మీకు ఇంకా డీటెయిల్గా కావాలంటే లాంగ్ వీడియోలో ఉంటుంది. స్పెషల్ ఏంటండి అందులో? స్పెషల్ అంటే టేస్ట్ గా ఉంటది. చింతకూర చిగురుతో చేశాను, పులుపుకు బదులు చింతకూర చిగురు వేసాను. చూసారు కదా, చింత చిగురు ఫిష్ కర్రీ. కొత్త ఛానల్ కాబట్టి అలాగే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.